హాయ్ అండి, ఈ రోజు అయితే పల్లెటూరు స్టైల్లో రొయ్యల కూర అయితే చేయబోతున్నాను. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, టమోటాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న టైగర్ రొయ్యలను అయితే వేసుకొని ఉప్పు, కారం బాగా పట్టేలాగా రొయ్యలను అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడకనియాలన్నమాట. ఈ లోపల మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. కొంచెం ధనియాలు, ఎండు కొబ్బరి, 2 యాలకులు, 4 లవంగాలు, చెక్క, గసగసాలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకున్న ఒక 5 మినిట్స్ ముందల మసాలా పొడిని వేసుకొని బాగా కలుపుకున్నాము అంటే పల్లెటూరు స్టైల్లో ఉండే రొయ్యల కూర అయితే రెడీ అయిపోతుంది. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంతకీ మీకు టైగర్ రొయ్యలు అంటే ఇష్టమా, చిన్న రొయ్యలు అంటే ఇష్టమా? నాకైతే చిన్న రొయ్యలే బాగా టేస్టీగా ఉంటాయి అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.